అందరూ నమస్కారం. నా పేరు వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఓజీ కలెక్షన్ల మీద చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఓజీ సినిమా 308 కోట్లు కలెక్ట్ చేసింది అని ఒక పోస్టర్ వేశారు. దాని మీద పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నారు. నిజానికి ఓజీ సినిమా అంత 308 కోట్లు కలెక్ట్ చేయలేదు. అవన్నీ ఫేక్ కలెక్షన్స్. అభిమానుల్ని ఆనందం పెట్టడానికి, అభిమానుల్ని సంతోష పెట్టడానికి అలా ఫేక్ పోస్టర్ వేశారు. వాస్తవానికి ఓజీ సినిమా అంత కలెక్ట్ చేయలేదు అనేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అయితే ఓజీ సినిమా 308 కోట్లు కలెక్ట్ చేసిందా లేదా అనేది నేను ఒక చిన్న లాజిక్ చెప్తా. జస్ట్ చిన్న లాజిక్. మీరు ఆ లాజిక్ కానీ మీరు అర్థం చేసుకోగలిగితే ఓజీ సినిమా 308 కోట్లు కలెక్ట్ చేసిందా లేదా అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. చిన్న లాజిక్. చాలామంది ఆ లాజిక్ మర్చిపోయేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అవన్నీ ఫేక్ కలెక్షన్స్, అంత కలెక్ట్ చేయలేదని చెప్పేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నారు. నేను ఈ వీడియోలో ఓజీ సినిమా 308 కోట్లు పైబడే వసూలు చేసింది అనేదానికి చిన్న లాజిక్ ఒకటి చెప్తా. ఆ లాజిక్ అర్థం చేసుకోండి. ఆ లాజిక్ విన్న తర్వాత మీరే కామెంట్ చేస్తారు, అవునన్నా మీరు చెప్పింది నిజమే, మీరు చెప్పిన లాజిక్ కరెక్టే, ఖచ్చితంగా మీరు చెప్పిన అమౌంటే ఓజీ సినిమా కలెక్ట్ చేసింది అని మీరే కామెంట్ చేసే అవకాశం ఉంది. ఆ లాజిక్ మీకు చెబుతాను. ఓజీ కలెక్షన్ల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. దానికంటే ముందుగా చాలామంది నాకు ఒక 10 రోజుల నుంచి విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. నీ దమ్ముంటే నెంబర్ చెప్పరా, నీ దమ్ముంటే నెంబర్ చెప్పు, నువ్వు మగాడివైతే నెంబర్ చెప్పు, ఇంటికి వచ్చి కొడతా, ఇంటికి వచ్చి తన్నతా అని చెప్పేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు, పెద్ద పెద్ద వార్నింగ్లు. ముఖ్యంగా మగాడివైతే నీ నెంబర్ చెప్పరా, దమ్ముంటే నీ నెంబర్ చెప్పరా, దమ్ముంటే నీ నెంబర్ చెప్పరా, నువ్వు మెగా కాంపౌండ్ కుక్కవు, నువ్వు మెగా కాంపౌండ్ కాపల కుక్కవు నువ్వు అనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. నెంబర్ చెప్పడానికి దమ్ము అవసరం లేదని నేనైతే అనుకుంటున్నా. నెంబర్ ఉంటే చాలు, నెంబర్ చెప్పొచ్చు. నెంబర్ చెప్పడానికి దమ్ము ఎందుకు? ఏమే నెంబర్ చెప్పడానికి దమ్ము అవసరం లేదు కదా, నెంబర్ ఉంటే చాలు, నెంబర్ చెప్పేయచ్చు. మేబీ నాకు కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నా నెంబర్ ఎవరైతే అడుగుతున్నారో, నా నెంబర్ మీ దగ్గర లేదనుకుంటా. నా నెంబర్ చాలా మంది దగ్గర ఉంది. పొలిటికల్ సర్కిల్ ఏదైతే ఉందో, నేను పొలిటికల్గా నేను ఎంతమందికి తెలుసో వాళ్ళ దగ్గర, చాలా మంది దగ్గర నా నెంబర్ ఉంది. నా నెంబర్ పబ్లిక్లో ఉంటుంది, అందరికీ తెలుసు. మేబీ నా నెంబర్ మీకు లేదు, మీ దగ్గర లేదు, నా నెంబర్ మీకు కావాలి, దమ్ముంటే చెప్పు, దమ్ముంటే చెప్పు అని మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి నా నెంబర్ చెప్తా, రాసుకోరా, రాసుకో. నువ్వేం పీకుతావు నేను చూస్తా. ఏమే నువ్వేం పీకుతావు నేను చూస్తా. చాలామంది పీక్ వదిలిపెట్టారు, చాలామంది పీకారు, నువ్వు కూడా వచ్చి పీకేమంటే పీకు. నా నెంబర్ కావాలా, రాసుకో, చెప్తా. దానికి దమ్ము ఎందుకు? 9150111056. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ రాసుకో. 9150111056. ఇది నా నెంబరు. ఇది నా నెంబరు. దమ్ముంటే ఫోన్ చేసి నువ్వేం పీకుతావో పీక్కో. నీలాంటి బెదిరింపులకి ఏదో నేను నెంబర్ చెప్పలేను, నెంబర్ అడిగితే బెదిరిపోతాడు అని చెప్పేసి పెద్ద పెద్ద అనుకుంటారేమో. మనం ఆ టైపు కాదు. మనం ఆ టైపు కాదు. పెద్ద పెద్ద వాళ్ళ ట్రై చేశారు, వాళ్ళ కాల రాళ్ళు. నువ్వెంత, నా నెంబర్ అది, దమ్ముంటే ఫోన్ చేయి. తర్వాత మెగా కాంపౌండ్ కాపల కుక్కవి, మెగా కాంపౌండ్ కాపల కుక్కవి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. మెగా కాంపౌండ్ కాపల కుక్కను నేనైతే కాదు. అలా అనుకుంటే మీ ఇష్టం, దాన్ని నేను కాదన్ను. మెగా హీరోలని ఎంతవరకు అభిమానిస్తాలో సినిమా పరంగా అంతవరకు అభిమానిస్తా. ఎందుకంటే మెగా హీరోలు అనేవాళ్ళు చాలా మంచి వాళ్ళు. నాకు తెలుసు, వాళ్ళ మంచితనం నాకు తెలుసు. చాలా మంచి వాళ్ళు. ఏ రోజు కూడా మెగా హీరోలు, మెగా కాంపౌండ్ ఏ ఒక్కరిని నాశనం కోరుకోరు. ఏ ఒక్కరి నాశనం అయిపోవాలి, వాళ్ళ సినిమాలు ఆడకూడదు, మా సినిమాలే ఆడాలి అని ఏ రోజు కూడా వాళ్ళు ఆశించరు, అలా కోరుకోరు. మిగతా హీరోల్ని నాశనం చేయాలి, మిగతా హీరోల నాశనాన్ని వాళ్ళు కోరుకోరు. నిజంగా కోరుకోరు. మెగా హీరోలు నాశనమైపోవాలి, మెగా కాంపౌండ్ నాశనమైపోవాలి అని చాలామంది
హీరోలు గతంలో మాట్లాడిన సందర్భాలు మనకు తెలుసు. చాలా మంది మెగా కాంపౌండ్ నాశనం అయిపోవాలి, వాళ్ళని సర్వనాశనం అయిపోవాలని చెప్పి చాలా మంది కోరుకున్నారు. ఈ రోజున ఎవరైతే మెగా కాంపౌండ్ నాశనం అయిపోవాలి అని కోరుకున్నారో వాళ్ళందరూ పరిస్థితి ఈ రోజున ఎలా ఉందో మనం కళ్ళారా చూస్తున్నాం. ఒక మంచి వ్యక్తి నాశనం కోరుకుంటే ముందు మనం నాశనం అయిపోతాం. వాళ్ళ చెడు కోరుకోకూడదు, మంచి వాళ్ళు చెడు కోరుకోకూడదు. మంచి వాళ్ళనే కాదు, ఎవరి చెడు కోరుకోకూడదు. ఎవరి చెడు కోరుకుంటే వాళ్ళకంటే ముందు మనం చెడిపోతాము, మనం నాశనం అయిపోతాం. వాళ్ళు ఎవరికి హాని చేయలేదు కాబట్టి, వాళ్ళు ఎవరు నాశనం కోరుకోలేదు కాబట్టి ఈ రోజుకి వాళ్ళు టాప్లో ఉన్నారు. ఈ రోజుకి వాళ్ళు అగ్రస్థానంలో మెగా హీరోలు ఉన్నారు. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నా, వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నా. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి. అంతేగాని కాపలా కుక్కవి, కాంపౌండ్ కుక్కవి, వాళ్ళు నీకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నువ్వు మరుగుతున్నావు, నాకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఎందుకు ఇలాంటి మాటలు అనవసరం. ఇలాంటి మాటలు మాట్లాడబాకండి. మీరు నా నెంబర్ అడిగారు, నా నెంబర్ చెప్పాను మీకు. దమ్ముంటే నెంబర్ ఫోన్ చేయండి, లేకుంటే ఏమైనా చేయండి. ఓకేనా? సరే, ఫోన్ చేయండి. ఆ విషయం పక్కన పెడితే కలెక్షన్స్ గురించి జస్ట్ చిన్న లాజిక్ చెప్పేస్తా. చిన్న లాజిక్. నేను డే1 కలెక్షన్ 180 కోట్ల నుంచి 190 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది. 500 కోట్ల నుంచి 600 కోట్లు ఓవరాల్గా కలెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి నేను గతంలో మాట్లాడాను. నేను ఇప్పటికీ దాని మీద స్టాండ్ అయి ఉన్నాను. సరే, నా లెక్కలు పక్కన పెడితే ఎవరైతే అఫీషియల్గా పోస్ట్ వేశారో ఆ లెక్కల గురించే మాట్లాడుకుందాం. డే1 154 కోట్లు అని పోస్ట్ వేశారు మొదటి రోజు. సరే, 154 కోట్లు, 4 కోట్లు తీసేయి, రౌండ్గా 150 కోట్లు వేసుకో. డే1 150 కోట్లు. డే2 ఎంత కలెక్ట్ చేసి ఉండాలి? ఏదైతే డే1 ఏ విధంగా బుకింగ్స్ జరిగాయో, ఏ విధంగా థియేటర్లో సోల్డ్ అవుట్ అయ్యాయో మనం చూసాం. డే1 రోజు ఏ విధంగా బుకింగ్స్ ఉన్నాయో, రెండో రోజు కూడా అదే విధంగా బుకింగ్స్ ఉన్నాయి. మూడో రోజు కూడా సేమ్ బుకింగ్స్. ఎక్కడ కూడా థియేటర్లు ఖాళీగా లేవు, సీట్లు ఖాళీగా లేవు, మొత్తం సోల్డ్ అవుట్ థియేటర్లు మొత్తం. అలాంటిది డే1 150 కోట్లు కలెక్ట్ చేసినప్పుడు రెండో రోజు కూడా అదే బుకింగ్స్, అదే అడ్వాన్స్ బుకింగ్స్, అదే ప్రీ బుకింగ్స్. డే1 కూడా ఎంత కలెక్ట్ చేయాలి? డే2 కూడా ఎంత కలెక్ట్ చేయాలి? 150 కోట్లు కలెక్ట్ చేయాలి కదా. సరే, 150 కోట్లు వదిలేయి, 100 కోట్లు వేసుకో. డే2 100 కోట్లు వేసుకో. అప్పుడు 2 రోజులకు కలిపి ఎంత అయింది? 250 కోట్లు అయింది కదా. అప్పుడు మూడో రోజు కలెక్షన్ ఎంత అయి ఉండాలి? మూడో రోజు కూడా బుకింగ్స్ అదే విధంగా ఉన్నాయి కదా. సరే, 100 కోట్లు తీసే మూడో రోజు 50 కోట్లు వేసుకో. 50 కోట్లు వేసుకో మూడో రోజు. అప్పటికి ఎంత అయింది? 300 కోట్లు అయింది కదా. డే1 150 కోట్లు, డే2 100 కోట్లు, 250. మూడో రోజు 50 కోట్లు వేసుకోండి. అప్పుడు ఎంత అయింది? 300 కోట్లు అయింది కదా. 3 రోజులకి వచ్చేసింది కదా. మిగతా 4 రోజులు 5 రోజులు ఎంత వచ్చి ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. కామన్ సెన్స్ ఆలోచించండి అబ్బా. కామన్ సెన్స్ బుర్ర పెట్టి ఆలోచించండి కామన్ సెన్స్తో. నేను చెప్పింది లాజిక్ కరెక్టే కదా. 300 కోట్లు అనేది 3 రోజులు వచ్చేసింది. అమౌంట్ తగ్గించుకున్నా కానీ మొదటి రోజు 150 కోట్లు వేసుకోండి, రెండో రోజు 100 కోట్లు, మూడో రోజు 50 కోట్లు. అప్పుడు 4వ రోజు ఏంది? అది అక్కడ ఏ విధంగా ఎంత వచ్చి ఉంటుంది ఆలోచించండి. చాలా దగ్గర నష్టపోయింది. ఎందుకు నష్టపోయింది? ఓజీ సినిమా బడ్జెట్ అంతా 180 కోట్లు ఇంచుమించు. 180 కోట్లు మొదటి రోజే కలెక్ట్ చేసింది బడ్జెటే. మొదటి రోజే ఎంత బడ్జెట్ అయితే పెట్టారో అంత బడ్జెట్ మొదటి రోజే కలెక్ట్ చేసింది అబ్బా. ఈ లాజిక్ మరిచిపోయి సిల్లీగా మాట్లాడుతున్నారు. నేను ఫస్టే చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, 500 కోట్ల నుంచి 600 కోట్లు ఓజీ సినిమా కలెక్ట్ కలెక్ట్ చేసింది కూడా. ఏదైతే ఈ థియేటర్లో కలెక్షన్ ఎన్ని కలిపి, అలాగే ఓటీటీ రైట్స్ కానీ, లేకుంటే శాటిలైట్, లేకుంటే రకరకాల ఉంటాయి కదా, అవన్నీ మొత్తం కలుపుకుంటే 600 కోట్లు పైబడి ఓజీ సినిమా కలెక్ట్ చేసిందిరా. ఇలాంటి చిల్లర మాటలు, పనికి మళ్ళీ మాటలు, లాజిక్లు మర్చిపోయి ఆధారాలు చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఆపేస్తే మంచిదని నా కోరిక. మెగా అభిమానులు చెప్తున్నా, మీరు ఊహించిన స్థాయిలో ఓజీ కలెక్షన్స్ వసూలు చేయడం జరిగింది. కానీ ఆ కలెక్షన్స్ వాళ్ళు బయట పెట్టే అవకాశాలు లేవు, వాళ్ళు బయట పెట్టరు కూడా. ఎందుకు పెట్టరంటే నేను ముందే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా,
ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు బయట పెట్టరు. గతంలో దిల్ రాజు ఆఫీసులో ఎలాగైతే జరిగిందో అలాగే పుష్ప 2 సినిమా అప్పుడు ఏ విధంగా మైత్రి మేకర్స్ ఆఫీస్ మీద ఐటీ రైట్స్ జరిగాయో మనందరికీ తెలిసిందే. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని అంత రిస్క్ ఎందుకు అని చెప్పేసి వీళ్ళు ఏదైతే వీళ్ళు ఒరిజినల్ కలెక్షన్స్ బయట పెట్టాల, అది ఒరిజినల్, అందుకని వాళ్ళు పెట్టడంలా. లేకపోతే 500 కోట్లు ఎప్పుడో కలెక్ట్ చేసినారు. అబ్బా మీకేం తెలుసురా బొకడాగలరా, ఏం తెలుసు మీకు బొచ్చు, మీకు ఏమీ తెలియదు. నాకు తెలుసు, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, నాకు తెలుసు. ఓకేనా? ఇలాంటి పనికి మళ్ళీ మాటలు, పనికి మళ్ళీ విశేషంలో ఆపితే బాగుంటుంది. థ్యాంక్ యూ.